హాయ్ అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ దేవి డెవోషనల్ వైబ్స్. ఇప్పుడు మనం దేవి శరన్నవరాత్రుల్లో 6వ రోజు అమ్మ అలంకరణ గురించి, మరియు అమ్మకి ఏ రంగు చీర ధరింపచేయాలి, ఏ రంగు పుష్పాలతో అమ్మని పూజించాలి, అలాగే ఏ నైవేద్యాలు అమ్మకి సమర్పించాలి, వేటిని దానం చేయాలి, ఏ మంత్రాలను పఠించాలి అనే విషయాలన్నింటితో పాటు అమ్మ యొక్క విశిష్టత గురించి కూడా ఈ వీడియోలో మనం తెలుసుకుందాం. మొదటిసారిగా ఎవరైతే మన ఛానల్ని చూస్తున్నారో దయచేసి తప్పకుండా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవాల్సిందిగా కోరుతున్నాను. అలాగే వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చివరి వరకు చూస్తే మీకు అన్ని విషయాలు కూడా అర్థమవుతాయి. అశ్వయుజ శుద్ధ షష్ఠి 8 అక్టోబర్ 2024 మంగళవారం ఉదయం 6:56 నుండి 9 అక్టోబర్ 2024 బుధవారం ఉదయం 7:21 వరకు ఉంటుంది. అలాగే జ్యేష్ఠ నక్షత్రం రాత్రి 12:55 వరకు ఉంటుంది. పూజ చేసుకునే సమయాలు ఉదయం 7:16 నుండి ఉదయం 8:17 లోపు. ఆ సమయంలో వీలు కాని వారు ఉదయం 9:05 నుండి మధ్యాహ్నం 12 లోపు పూజ చేసుకోవచ్చు. అలాగే సాయంత్రం 4:52 నుండి సాయంత్రం 6:28 లోపు పూజ చేసుకోవచ్చు. దసరా శరన్నవరాత్రుల మహోత్సవాలలో భాగంగా 6వ రోజు అశ్వయుజ శుద్ధ షష్ఠి నాడు అమ్మవారు 2 చేతులతో కమలాలను ధరించి అభయవరద హస్త ముద్రలను ప్రదర్శిస్తూ గజరాజు సేవిస్తుండగా శ్రీమన్ మహాలక్ష్మి రూపంలో దర్శనమిస్తుంది. మహాలక్ష్మీదేవి సర్వమంగళకారిణి, ఐశ్వర్యప్రదాయిని, ధన, ధాన్య, ధైర్య, విజయ, విద్య, సౌభాగ్య, సంతాన వరాలను ప్రసాదించే అష్టలక్ష్మి సమిష్టి రూపమే మహాలక్ష్మి. దుర్గా సప్తశతి అంతర్గతమైన దేవి, ఆదిపరాశక్తి, మహాకాళి, మహాలక్ష్మి, మహాసరస్వతి అనే రూపాల్ని ధరించి దుష్ట రాక్షస సంహారాన్ని చేశారు. 3 శక్తులలో ఒక శక్తి అయిన మహాలక్ష్మి అమితమైన పరాక్రమాన్ని చూపించి హలుడు అనే రాక్షసుని సంహరించింది. ఈ అమ్మవారిని ఉపాసిస్తే ఫలితాలు శీఘ్రంగా కలుగుతాయని పురాణాలు చెబుతున్నాయి. యాదేవి సర్వభూతేషు లక్ష్మీ రూపేణ సంస్థిత అంటే అన్ని జీవులలోనూ ఉండే లక్ష్మీ స్వరూపము దుర్గాదేవి అని చండీ స్తుతి చెబుతుంది. కనుక శరన్నవరాత్రులలో మహాలక్ష్మీదేవిని పూజిస్తే సర్వమంగళ మాంగళ్యాలు కలుగుతాయి. శ్రీ మహాలక్ష్మి రూపాన్ని ఆరాధిస్తే అష్టైశ్వర్యాలు, సమస్త సౌభాగ్యాలు కలుగుతాయని భక్తులు విశ్వసిస్తారు. ఓం శ్రీం హ్రీం క్లీం మహాలక్ష్మి స్వాహ అనే మంత్రమును 108 సార్లు జపించవలెను. నవరాత్రులలో శ్రీ మహాలక్ష్మీదేవిని పూజిస్తే సంతోషాన్ని ప్రసాదిస్తుంది. ముఖ్యంగా నవరాత్రి వేళ శ్రీ మహాలక్ష్మీదేవి అలంకరణలో అమ్మవారిని అర్చించిన వారికి సంపద, హోదా కలుగుతుంది. శారీరకంగా, మానసికంగా ఆరోగ్యంగా ఉంటారు. అమ్మవారు మనిషిలోని కామ, క్రోధ లక్షణాలను పోగొట్టి మంచి బుద్ధిని ప్రసాదిస్తుంది. నవరాత్రుల్లోనే కాకుండా శ్రావణ మాసంలో వచ్చే శుక్రవారాలు కూడా తామర పూలతో పూజిస్తే అమ్మవారి అనుగ్రహం సిద్ధిస్తుంది. అమ్మవారి ఎదుట లక్ష్మీ సహస్రం, శ్రీ సూక్తం చదివితే ఇంకా మంచిది. లక్ష్మీదేవి ఎలా ఆవిర్భవించిందో ఒక చిన్న కథ ద్వారా మనం తెలుసుకుందాం. ఒకసారి దేవేంద్రుడు రాజ్యమైన అమరావతికి వచ్చిన దుర్వాస మహర్షి అక్కడ ఇంద్రుడికి ఓ విలువైన పవిత్ర హారాన్ని బహుమతిగా అందిస్తాడు. అయితే ఆ హారాన్ని తీసుకున్న ఇంద్రుడు దానిపై అంత ఆసక్తి లేనట్టుగా తన వద్ద ఉన్న ఐరావతానికి ఇస్తాడు. ఇంద్రుడు ఇచ్చిన హారాన్ని నేల మీదేసి తొక్కేస్తుంది ఆ ఐరావతం. అది తనకు ఎంతో అవమానంగా భావించిన దుర్వాస మహర్షి ఇంద్రుడిపై కోపంతో శపిస్తాడు. ఏ రాజ్యభోగాలైతే చూసి మిడిసి పడుతున్నావో అవి లేకుండా పోవుగాక అని ఇంద్రుడికి శాపం పెట్టి కోపంగా అక్కడి నుంచి వెళ్ళిపోతాడు.
దుర్వాస మహర్షి శాపం మూలంగా ఇంద్రలోకంలో ఉన్న ఇంద్రుడి రాజ్యం అమరావతిలో క్రమక్రమంగా కష్టాలు మొదలవుతాయి. రాజ్యంలో సుఖశాంతులు కరువై ప్రజలు అష్టకష్టాల పాలవడం స్పష్టంగా కనిపిస్తుంది. అదే సమయంలో రాక్షసులు కూడా ఇంద్రుడి అమరావతిపై దండెత్తి ఇంద్రుడిపై విజయం సాధిస్తారు. దీంతో ఏం చేయాలో అర్థం కాని ఇంద్రుడు దేవుళ్ళందరినీ తీసుకొని విష్ణు వద్దకి వెళ్ళి మొరపెట్టుకుంటాడు. రాక్షసుల అరాచకాలు చెప్పుకొని పరిష్కారం సూచించాల్సిందిగా వేడుకుంటాడు. దేవేంద్రుడి మొర ఆలకించిన విష్ణువు సముద్రంలో క్షీరసాగర మదనం చేయాల్సిందిగా సూచిస్తాడు. దేవుళ్ళు రాక్షసులు చెరోవైపు చేరి చేసే క్షీరసాగర మదనంలోంచి వచ్చే అమృతం ఎవరు సేవిస్తే వారిని విజయం వరిస్తుందని చెప్పి పంపిస్తాడు. విష్ణువు సూచన మేరకు దేవుళ్ళు రాక్షసుల మధ్య జరిగిన క్షీరసాగర మదనం కూడా మరో యుద్ధ సన్నివేశాన్ని తలపించినట్లు పురాణాలు చెబుతున్నాయి. క్షీరసాగర మదనం చేసే క్రమంలోనే సముద్ర తరంగాల మధ్యలోంచి ఓ తామర పువ్వుపై కూర్చున్న లక్ష్మీదేవి ప్రత్యక్షమవుతుంది. ఆ తల్లి ఇంద్రుడి వైపున్న దేవుళ్లను సమర్థిస్తూ విష్ణువు చెంతకు చేరుతుంది. అలా క్షీరసాగర మదనంలోంచి జన్మించిన లక్ష్మీదేవి ఆశీస్సులతో ఇంద్రుడు రాక్షసులపై విజయం సాధించి తిరిగి తన రాజ్యాన్ని కాపాడుకుంటాడని పురాణాల్లో ఇతిహాసాల్లో పేర్కొన్నారు. పురాణాల ప్రకారం లక్ష్మీదేవి పుట్టుకకు ఇది ఒక కారణంగా పండితులు చెబుతుంటారు. 6వ రోజు అలంకరణ. ఈరోజు అమ్మవారు శ్రీ మహాలక్ష్మీదేవి రూపంలో అవతరిస్తారు. 2024 అక్టోబర్ 8 మంగళవారం, షష్ఠీ తిథి, జ్యేష్ఠ నక్షత్రం. అమ్మవారు ఈరోజు గులాబీ రంగు చీరను ధరిస్తారు. అలాగే ఈరోజు అమ్మవారిని తామర పూలతో కానీ, తెల్లని కలువలతో కానీ, గులాబీ పూలతో కానీ అమ్మవారిని పూజిస్తే మంచి ఫలితం ఉంటుంది. నైవేద్యంగా అమ్మవారికి ఈరోజు క్షీరాన్నం, పూర్ణం బూరెలు, రవ్వ కేసరి నివేదిస్తారు. అమ్మవారిని ఈరోజు పూజించడం వలన ఐశ్వర్యము మరియు ధనప్రాప్తి కలుగుతాయి. ఈరోజు లేని వారికి డబ్బులు దానం చేయడం వలన మంచి ఫలితాలు కలుగుతాయి. అలాగే లక్ష్మీ స్తోత్రాలను కానీ, అష్టోత్తరాలను కానీ, ముఖ్యంగా కనకదార స్తోత్రాన్ని పారాయణ చేయాలి. లేదా ఓం శ్రీ మహాలక్ష్మీదేవియే నమః అని అయినా అమ్మవారిని పూజించవచ్చు. ఇదండి ఇవాల్టి వీడియో. మీకేమైనా డౌట్స్ ఉంటే కామెంట్లో తెలియజేయండి. వీడియో కనుక నచ్చితే లైక్, షేర్ మరియు సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. 7వ రోజు అలంకరణ వీడియోతో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.